నమస్కారం కుంభరాశివారు. ఈ వారం గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండి మిమ్మల్ని అందరి దృష్టిలో నిలబెట్టబోతున్నాయి. సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, ఆకర్షణ అద్భుతంగా పెరుగుతాయి. ఇది మీరు నాయకత్వం వహించి మరవాల్సిన సమయం. అయితే రాహువు ప్రభావం వల్ల అనవసరమైన ఆలోచనలకు తావివ్వకుండా వాస్తవాలకు దగ్గరగా ఉంటూ ప్రశాంతంగా ఉండటం మంచిది. వృత్తిపరంగా మీ వినూత్న ఆలోచనలు మీకు గొప్ప ఆస్తిగా మారుతాయి. బుధుడు మీ రాశిలో ఉండటం వల్ల మీ మాట తీరుతో ఎవర్నైనా సులభంగా మెప్పించగలరు. చర్చలకు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఇది సరైన సమయం. అయితే గురుగ్రహం వక్రగతిలో ఉన్నందున కొత్త పనులు మొదలుపెట్టే కంటే ఉన్న ప్రణాళికలను మెరుగుపరుచుకోవడం మేలు. ఆర్థికంగా శని రెండో ఇంట్లో ఉండటం వల్ల పొదుపుపై దృష్టి పెట్టండి. విలాసాల కోసం అనవసర ఖర్చులు చేయకుండా భవిష్యత్తు గురించి ఆలోచించండి. వ్యక్తిగత జీవితంలో శుక్రుడి ప్రభావంతో మీరు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ సానుకూలతకు ఆకర్షితులవుతారు. కేతువు ఏడో ఇంట్లో ఉండటం వల్ల అప్పుడప్పుడు ఏకాంతం కోరుకోవచ్చు, కాని ప్రియమైన వారితో దూరం పెరగకుండా చూసుకోండి. పాత పరిచయాలు మళ్లీ ఎదురయ్యే అవకాశముంది, కాబట్టి తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో కుజుడి వల్ల శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ అతిగా శ్రమించకండి. గ్రహాల ప్రభావం వల్ల చిన్నపాటి తలనొప్పి లేదా కంటి అలసట రావచ్చు. తగినంత నీరు తాగుతూ రోజూ ఉదయం కాసేపు ధ్యానం చేయడం వల్ల మీలోని శక్తి సమతుల్యంగా ఉంటుంది. ఈ వారం మీ మంత్రం పరిపూర్ణత కంటే పురోగతి ముఖ్యం. మీ అంతరాత్మను నమ్మండి, ఓపికగా ముందడుగు వేయండి. ఈ వారం మీకు ఎంతో అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను.